ఇటు వాహనదారులు 200తో ఉన్న ఆ పెట్రోల్ ధరకి సంబంధించి ఆ పెట్రోల్ని కొనుగోలు చేస్తారా? ఆర్థిక మాంద్యం వైపు ఇండియా వెళ్ళే అవకాశం ఉందా? పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే మరి ఇరాక్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కూడా మరి గ్యాస్తో పాటు మనకు ఇక్కడ పెట్రోలు, డీజిల్ ఇవి కూడా ఆగిపోతున్నాయి. ఆగిపోయి సరఫరా అనేటిది కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్లోనే ఉన్నాము, చూస్తున్నాం కదా. ఎందుకంటే మరి పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి పెట్రోల్ మాత్రము దాదాపు 25 రోజులకే సరిపోతుంది అనే నేపథ్యంలో కూడా అంచనాలు వేస్తున్నప్పటికీ కూడా తర్వాత ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే మరి ఇండియాలో పరిస్థితి ఎలా మారబోతుంది అనే అంశం పైన ఆలోచిస్తే కూడా దాదాపు ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో, పెట్రోలు నిలిపివేయడంతో కూడా, అంటే దీని సరఫరా కూడా తగ్గిపోవడంతో కూడా చాలా వరకు ఎలక్ట్రికల్ బండ్లు ఏమైనా కొంటారా అనే నేపథ్యంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే బ్యాటరీ వెహికల్లను వాడుకుంటే ఇంకా పెట్రోల్తో మాకు ఈ ఇబ్బందులు తప్పుతాయి కదా అనే నేపథ్యంలో కొంతమంది ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పుడు లాంగ్ ప్రయాణించే వాళ్ళు మాత్రము చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ పెట్రోల్ బంకులో చాలా మంది కస్టమర్లు మనం చూస్తున్నాం కదా, చాలా వెహికల్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పెట్రోల్ ధర కొంతవరకు పెరిగినప్పటికీ కూడా, అలాగే మరి ఈ పెట్రోల్ని మనకు చాలా వరకు బయట దేశాల నుంచే ఇక్కడికి సరఫరా అవుతున్నప్పటికీ ఇప్పుడు బయట దేశాలే అక్కడ మూసివేస్తున్నప్పుడు, ఈ సరఫరాని ఆపేస్తున్నప్పుడు ఇక్కడికి రావడం కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి సార్, ఇప్పుడు ఇరాక్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ పెట్రోల్ని కూడా అక్కడ రవాణా నిలిపివేయబడుతుంది. కాబట్టి ఇక్కడ చాలా వరకు